అండ్ ఇంకా ఇరాన్ విదేశాంగ శాఖ బయట దేశాలతో చర్చించాలి అని చూస్తుంది. బట్ ఐఆర్జీసీ మాత్రం తన ప్రాక్సీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, హిజ్బుల్లా కావచ్చు, హౌతీలు కావచ్చు, వాళ్ళ ద్వారా యుద్ధ వాతావరణాన్ని మెయింటైన్ చేస్తూ వస్తుంది. అంటే ఈ రెండు గ్రూపుల మధ్య ఉన్నటువంటి ఈ మిస్కమ్యూనికేషన్ కావచ్చు, లేదంటే కోఆర్డినేషన్ మిస్ అవ్వడం కావచ్చు, దీనివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కదా ఆ దేశానికి. కానీ కాదు కదా, మన దేశంలో మిలిటరీ ఆప్షన్స్, మిలిటరీ ఆపరేషన్స్ మిలిటరీ వైపు జరుగుతాయి, చర్చలు మరొక వైపు జరుగుతాయి. చర్చల్లో మిలిటరీ మెన్ పాల్గొనరు, పౌర ప్రతినిధులే పాల్గొంటారు. ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి, ముఖ్యంగా రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రులు పాల్గొంటారు. కాబట్టి ఇవాళ కూడా ఐఆర్జీసీ కమాండర్ పోయి చర్చల కన్నా వాస్తవానికి విదేశాంగ మంత్రి అబ్బాసే, ఇరాన్ అబ్బాసే ఇవాళ ఒకవేళ చర్చలు జరిగినాయి అంటే చాలా ఎక్కువ నిజాలు అబ్బాసే మాట్లాడుతుండు. ప్రెసిడెన్సీ అని మాట్లాడలేదు, వహేద్ మాట్లాడలేదు, ఐఆర్జీసీ అధ్యక్షుడు మాట్లాడలేదు, దేశ అధ్యక్షుడు మాట్లాడలేదు. కాబట్టి విదేశాంగ మంత్రి మాట్లాడుతున్నాం అడపదడప. అయితే ముఖ్యంగా యూరోపియన్ దేశాలు, ఫ్రెండ్లీ దేశాలన్నీ అబ్బాస్ తోటే మాట్లాడుతున్నాయి. కాబట్టి సహజంగానే ఎవరి పని వాళ్ళు చేస్తారు అనుకోవాలి మనం. బట్ ఇరాన్ ఎకానమీలో సింహభాగం ఐఆర్జీసీ చేతుల్లో ఉంది కదా సార్. సో అలాంటప్పుడు ఏమన్నా ఈ ఫైనాన్షియల్ పవర్ను ఉపయోగించి వాళ్ళు ఏమన్నా పొలిటికల్ డెసిషన్స్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తారన్న అనుమానం పడొచ్చా? ఏ దేశంలో అయినా ఆ వైపు మొగ్గుద్దండి. అంటే దేశాన్ని ఎవరు నిలబెడతారో ఆ వైపు వాళ్ళ మాటకు రెస్పెక్టబిలిటీ పెరుగుద్ది, తర్వాత వాళ్ళ మాట వినాల్సి వస్తుంది. ఇవాళ ఇరాన్ని రక్షిస్తుందంటే మనం కూడా ఇక్కడ ఇంత దూరం ఉన్న మనం కూడా ఐఆర్జీసీ వల్ల రక్షించబడుతుంది అంటున్నాం కదా. తర్వాత వాళ్ళ ప్రతిఘటన ఇవాళ మొత్తం ఆ కార్గ్ దీవి చుట్టూ కానీ, హార్ముజ్ జలసంధి చుట్టూ కానీ మొత్తం వ్యూహం కానీ ప్రతిఘటన కానీ వాళ్ళే చేయబోతున్నారు. తర్వాత 90% ఎకానమీని వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకోకపోతే మిగతా ఇరాన్ దేశమే లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ మొత్తం చాలా అడవులతో ఉన్నటువంటి ప్రాంతం, పర్వత శ్రేణులతో ఉన్నటువంటి దేశం. కాబట్టి వాళ్ళకి ఎక్కడ రిచ్ సోర్సెస్ ఉంటాయి అంటే ఆయిలే, సరౌండింగ్ సీ లెవెలే. కాబట్టి ఆ చుట్టూ ఉన్నటువంటి కాపాడుకోతే ఇరాన్ ఎకానమీ దెబ్బతింటది. అందుకే వాటిని కాపాడుకుంటారు. అందుకని ఇవాళ ఐఆర్జీసీ ముందుండి ప్రతిఘటిస్తారు. కాబట్టి చూసే వాళ్ళకు కూడా ఐఆర్జీసీ చెప్పిన మాట వింటున్నారు అనుకోవాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది కూడా. ముందు నడిపే వాళ్ళ మాట వినాల్సి వస్తుంది. ఇన్ కేస్ మిలిటరీ శక్తులది కనుక పై చేయి అయితే పశ్చిమ దేశాలతో జరగాల్సినటువంటి న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోయినట్టే అనుకోవాలా? అది చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడే అంత దూరం న్యూక్లియర్ డీల్ దూరం చర్చలు లేవు. ఇప్పటి వరకు ఉన్నటువంటి చర్చలు అంటే ఒకటి యుద్ధం ఆపేయాలనేది, రెండు సమ్ గ్యారంటీస్ టు ఇరాన్ అంటే మళ్ళీ ఇజ్రాయెల్ దాడి చేయటం, అమెరికా దాడి చేయటం అటువంటి ఉండొద్దు అనేది రెండోది. మూడోది హార్ముజ్ జలసంధి మొదటి నుంచి మా చేతుల్లో ఉంటుంది, ఇప్పుడు కూడా ఆ నిర్ణయాధికారం మాకే ఉండాలి అని ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. కాబట్టి ఈ డిమాండ్లు హానర్ చేస్తే న్యూక్లియర్ అనేటువంటిది ఇవాళ ఒకటండి ప్రపంచం అంతా ప్రశ్నిస్తుంది. పాకిస్తాన్లో అణుబాంబులు ఉంటాం, వార్ హెడ్స్ ఉంటాం, ఆటమిక్ వార్ హెడ్స్ ఉంటాం కరెక్ట్ అయితే ఇరాన్ దగ్గర ఉంటాం ఎందుకు తప్పైద్ది? మళ్ళీ ఇజ్రాయెల్ దగ్గర ఉంటాం ఎందుకు కరెక్ట్ అయింది? ఇవాళ 39 వార్ హెడ్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. సరే మిగతా దేశాలు వదిలేయండి, అమెరికా, రష్యా, చైనా, తర్వాత భారత్, తర్వాత పాకిస్తాను, ప్యారిస్, అది ఫ్రాన్స్, తర్వాత బ్రిటన్, ఉత్తర కొరియా, వీళ్ళందరి దగ్గర ఆటమిక్ వార్ హెడ్స్ ఉన్నాయి. అవన్నీ వదిలేద్దాం. పక్కన ఇటుపక్క ఇటు బోర్డర్లో ఉన్నటువంటి పాకిస్తాన్, అటు బోర్డర్లో ఉన్న మధ్యలో ఒక్కటే దేశం ఉంది ఇరాక్. అటు బోర్డర్లో ఉన్నటువంటి ఇజ్రాయిల్కు ఎందుకు వార్ హెడ్స్, ఆటమిక్ వార్ హెడ్స్ ఉండాలి? దీనికి అవి ఎందుకు ఉండకూడదు? అవి ఉండటానికి వీల్లేదు ఇరాన్ దగ్గర అంటారు. అంటే ఇజ్రాయెల్ ఎప్పుడు దాడి చేసినా చచ్చిపోవాల్సిందని ఇరాన్. ఇప్పుడు ఏ దేశంలో ఏ ప్రభుత్వం ఉండాలనో నువ్వే నిర్ణయిస్తావా? ఏ దేశంలో ఏ పరిశోధనలు చేయాలో నువ్వే నిర్ణయిస్తావా? ఏ దేశంలో సావరింటి ఉన్నా ఆ సావరింటి ఎట్టుండాలో నువ్వే నిర్ణయిస్తావా? కాబట్టి వీటన్ని క్వశ్చన్ వస్తాయి. ఇప్పుడు అమెరికాలో ట్రంప్కు భిన్నాభిప్రాయం ప్రకటించినందుకు, ప్రదర్శన జరిగినందుకు ఫారెన్ స్టూడెంట్స్ అందరినీ బహిష్కరించాడు ట్రంప్. ఫారెన్ స్టూడెంట్స్ అందరినీ అబ్రఫ్ట్ వెళ్ళగొట్టాడు. ఆయనకు స్కాలర్షిప్ ఇవ్వం, లేకపోతే అడ్మిషన్లు డిస్మిస్ చేస్తాం కాదు, ఫీజులు ఇచ్చి పంపేశాడు, ఇతర దేశాలకు వెళ్ళగొట్టాడు. ఒక భిన్నాభిప్రాయం ప్రకటిస్తే నువ్వు మన్నించలేవు. అటువంటి ఒక 200 ఏళ్ళ నుంచి బెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అమెరికా అనేటువంటి పేరున్నటువంటి దేశంలో నువ్వు ఈ పని చేసినావు. మరి డెమోక్రసీ లేకుండా చుట్టూ ఆటోక్రటిక్ కంట్రీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఒక దాన్ని ఏమంటారు, అథారిటేరియన్ కూడా కాదు, బ్యూరోక్రటిక్ కాదు, అంతకన్నా పెద్ద అయినటువంటి ఒక ఫాసిస్ట్ శక్తి ఉన్నప్పుడు ఇరాన్ దగ్గర మాకు ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. రెండోది, ఇరాన్ దగ్గర ఇంతవరకు వాళ్ళు ఎన్ని న్యూక్లియర్
రియాక్టర్ల మీద దాడి చేసిన ఇంతవరకు రేడియేషన్ లేదు, కనపడలేదు. Yes, ఇప్పుడు ఏమంటారు, శుద్ధి చేసిన హీరోయిన్ ఏముంది వాళ్ళ దగ్గర, అది కావాలంటారు. శుద్ధి చేసే కర్మాగారాలను మేము డిస్మాంటిల్ చేసినాం, ఇక దానికి ఆ శక్తి లేదు అని ఒకవైపు మాట్లాడుతాను, ఇంకోవైపు శుద్ధి చేసిన ఇంధనం కూడా మాకు కావాలంటారు. ఇప్పుడు అది కాదండి, 2017లో ప్యారిస్ అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్లో అమెరికాతో సహా అందరు సంతకదారులు 180 దేశాలు. రానున్న కాలంలో ఎన్విరాన్మెంట్ని కాపాలంటే, పొల్యూషన్ ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే బొగ్గుతోటి ఉత్పత్తి చేయొద్దు, అన్ని రెన్యూవబుల్ ఎనర్జీసే. అది వెదర్ యు ఆర్ టేకింగ్ హైడ్రో ఎనర్జీ ఆర్ విండ్ ఎనర్జీ, అదర్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, ఆటమిక్ ఎనర్జీ, ఇన్ని ఎనర్జీస్ ద్వారా అన్ని దేశాలు ప్రత్యామ్నాయం ఎత్తుక్కుంటుంటే ఇరాన్ ఎందుకు ఎత్తుక్కోకూడదు? కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికాకి ఇష్టం లేకపోతే, ఏ దేశం ఇష్టం లేకపోతే ఆ దేశానికి అవి ఉండే హక్కు లేదనటానికి అది వాస్తవానికి యుఎన్ఓ చార్టర్ ప్రకారం ఇది అన్యాయం. భారతదేశం కూడా ఇప్పుడు అమెరికా నుంచి ఆయిల్ కొనుక్కోవాలా లేదా అని అమెరికా పర్మిషన్ ఇవ్వటం, తర్వాత ఇరాన్ నుంచి కూడా కొనుక్కోవచ్చని పర్మిషన్ ఇస్తే నిన్ననే మనకు 6 లక్షల టన్నుల ఆయిల్ చేరిందని వార్త వచ్చింది. 2019లో మనం పైప్ లైన్ వేసుకుంటే పైప్ లైన్ వద్దని క్యాన్సిల్ చేయించింది ఇరాన్ నుంచి మన ఇండియాకు వయా పాకిస్తాన్, క్యాన్సిల్ చేసింది 19లో. తర్వాత మీరు ఇరాన్ కొనడానికి వీలేదంటే 19 నుంచి ఇప్పటి వరకు 7 ఏళ్ల నుంచి కొనట్లే మనం. ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటే నిన్న ఎలా కొంటున్నాం ఇరాన్ నుంచి. అంటే తను కొనటం వద్దంటే మానుకోవటం అనేటువంటిది మన దేశంలో ప్రజలు చాలా మంది హర్ట్ అవుతారు. కరెక్ట్. 80% జనం హర్ట్ అవుతున్నారు. ఇదేమిటి మన సావరింటీ ఏమిటి? అవర్స్ ఈజ్ డెమోక్రటిక్ సెక్యులర్ సోషలిస్ట్ సావరిన్ స్టేట్ అని వీ డిక్లేర్డ్ ఇన్ ప్రియాంబుల్. వై నాట్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటింగ్? వై నాట్ వీఆర్ నాట్ ఆబ్జెక్టింగ్ టు అమెరికా? ఇవన్నీ క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇవాళ దేశాధినేతలు వక్ర మార్గం లేకపోతే అవకాశవాదం ప్రదర్శించిన దేశాలలో ఉన్న ప్రజలు మాత్రం ఎదురు తిరుగుతున్నారు. ఇది కరెక్ట్ కాదని. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ అటువంటిది 3 పార్శ్వాలు ఉంది. ఆ 3 పార్శ్వాల్లో ఘర్షణలు జరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా మిలిటరీ అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ప్రజలు కూడా మిలిటరీని సమర్థిస్తారు. ఎదుర్కొనేది ఫోర్ ఫ్రంట్లో ఉండి ఎదుర్కొనేది వాళ్ళు కాబట్టి IRGC డామినెన్స్ మనకు అవుపడుతుంది. ఇప్పుడు యుద్ధం ముగిసినాక సహజంగానే వాళ్ళకుండే పని కన్నా పౌర ప్రభుత్వాన్ని ఎక్కువ మంత్రులకు, అధికారులకు, ఇంప్లిమెంట్ చేసే అథారిటీస్కి ఎక్కువ పనులు ఉంటాయి. రీకన్స్ట్రక్ట్ చేసేటువంటి వాటికి ఎక్కువ పనులు ఉంటాయి. అప్పుడు ఆ పనులు చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంపార్టెన్స్ ఎక్కువ అవుపడుతుంది మనకు. అవును. ఇప్పుడు ఇరాన్లో ఉన్న ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ చైనా, రష్యా ఎలా చూస్తున్నాయి అంటారు? ఎవరికి మద్దతు ఇస్తారు, ఇటు ప్రభుత్వానికా లేకపోతే IRGCకా? చైనా రష్యా కూడా ఇరాన్ నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తాయి. ఇరాన్ సావరింటీ నిలబెట్టుకునేందుకు, ఇరాన్ని సమైక్యంగా ఉంచుకునేందుకు ఈ 3 వర్గాలను కూడా సమైక్యంగా ఉంచేందుకే ప్రయత్నం చేస్తుంది రష్యా కానీ చైనా కానీ. ఎందుకంటే చైనానే నెంబర్ 1 ఇంపోర్టర్ ఫ్రమ్ ఇరాన్, ఆయిల్ ఇంపోర్టర్, బిగ్గెస్ట్ ఇంపోర్టర్. రష్యా, ఇరాన్ రెండే ఎక్కువ చైనాకి ఇంపోర్ట్ చేసేది. కాబట్టి సహజంగానే ఇరాన్ సావరింటీ ఉండాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఆయిల్ నిక్షేపాలంతా కూడా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కావాలని అది కోరుకుంటుంది. తర్వాత రష్యాని, ఉక్రెయిన్ మధ్య ఘర్షణలో రష్యాని చాలా ఆదుకుంది ఇరాన్ తయారు చేసినటువంటి అన్నిటినీ తేలికపాటి యంత్రాలన్నింటినీ రష్యాకు పంపింది. కాబట్టి వాళ్ళు చేసేటువంటి అటాక్స్లో ఏది ప్రాధాన్యం ఉంది? అన్నిటికన్నా హైలీ టెక్నాలజీడ్ వెపన్స్ లేవు. సింపుల్గా తయారు చేసినటువంటి అమెరికా వాడు 20 కోట్లు పెట్టి అటాక్ చేస్తే వీడు 20 లక్షలు పెట్టి తయారు చేసిన వాటిని కౌంటర్ అటాక్ చేస్తుంటాడు. ఇవాళ ఉక్రెయిన్ మీద ప్రయోగించేవన్నీ అయ్యాయి రష్యా ప్రయోగించేవి. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ని ఒక్క విషయంలో ఇరాన్ అభ్యంతరం చెప్పేది ఏమిటంటే చుట్టూన్న దేశాలను డామినేట్ చేస్తుంది. మిగతా గల్ఫ్ దేశాలు భయపడుతున్నాయి. కాబట్టి గల్ఫ్ దేశాల మీద పెత్తనం చలాయించేటువంటి లేకుండా శక్తిహీనం చేయండి ఇరాన్ అనేది గల్ఫ్ దేశాల యొక్క కోరిక. ఓకే సార్, ఇప్పుడు ఈ వారసత్వం విషయానికి వస్తే ఆయతుల్లా అలీ ఖుమేనీ వారసుడిగా ముస్తఫా కమీనీని సుప్రీం లీడర్గా ఆయనని ప్రకటించే అవకాశం ఉంది, బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉన్నప్పుడు కూడాను ఇటు IRGC మద్దతు ఉండాలి, IRGC అండ కావాల్సి ఉంటుంది. సో అది సాధ్యమయ్యే పనేనా? ఇవాళ ఖొమేనీ వారసుడుగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్స్ మనకు కూడా మనం సొంతంగా అంచనా వేసుకుంటే మొత్తం మీద గాయపడి ఉన్నది వాస్తవం. గాయపడి ఉన్నట్టుగా ఇంటర్నల్ రిపోర్ట్స్ వస్తున్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఇతర దేశాలకు అట్లేకపోతున్నాయి.
కాబట్టి గాయపడి ఉన్నాడు కాబట్టి బయట తిరగట్లేదు కాబట్టి ఆయన అధ్యక్షుడు అనేటువంటిది ఇరాన్ వారసుడు లేదా ఖొమేని వారసుడు అని ప్రకటించారు, కానీ సరైన ఎత్తుగడే. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎమర్జెన్సీ పీరియడ్లో ఏ తెగో లేకపోతే ఏ మనిషో లేదా ఎక్స్పోజ్ లేని మనిషిని అధ్యక్షుడు ప్రకటిస్తే భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. ఖొమేనిని చంపినందుకు ఇరాన్లో ఉన్నటువంటి ప్రజల మధ్య భేదాభిప్రాయాలు డిజపియర్ అయినాయి. అదవరకు ప్రదర్శనలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఏకోన్ముఖంగా ఉన్నారు. ఏది ఖొమేనిని చంపారు అనేటువంటి, మా గురువుని చంపారు అనేటువంటి కోపం మీద ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖొమేని మీద సానుభూతి ఉన్నప్పుడు సహజంగానే ఖొమేని కుటుంబం మొత్తం కూడా డిస్ట్రక్ట్ చేశారు. సహజంగానే బతికి బయటపడ్డటువంటి ఒక కొడుకుని వారసుని ప్రకటిస్తే ఎమర్జెన్సీగా అంత ఎక్స్పోజర్ ఉన్నటువంటి కుటుంబం నుంచి డిక్లేర్ చేస్తే సహజమే కదా. కరెక్ట్. ఇరాన్ సమైక్యంగా ఉండటానికి, ప్రజలు సమైక్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. నిజంగానే ఖొమేని పోతే ఖొమేని వారసుడు అంత పవర్ఫుల్ అయింటా అంటే అది ముందు తేలుతుంది. ఇప్పుడైతే తాత్కాలికంగా సమైక్యంగా ప్రజల మధ్య సమైక్యత, దేశంలో సమైక్యం నిలబెట్టుకోవడానికి అది ఉపయోగపడుతుంది వారసును డిక్లేర్ చేయటం వల్ల. రైట్.